హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక 2 హెల్దీ రెసిపీస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి వచ్చేసి మునగాకు కారం పొడి అండ్ కరివేపాకు కారం పొడి. మా ఎదురుగా ఆంటీ వాళ్ళ ఇంట్లోనే, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటుంది. సో అది లేతది ఆకు తీసుకొని వచ్చి మంచిగా వాష్ చేసేసి గాలికి ఒక 2 డేస్ ఆరబెట్టాలి. 2 డేస్, ఒక రోజైనా సరిపోతుంది, కొంచెం డ్రై అవ్వాలన్నమాట. అది లేతది. ఇది వచ్చేసి కరివేపాకు మా ఇంట్లోనే ఉంది. రెండు చూపిస్తాను మీకు ఈరోజు. రెండిటికి కామన్గా ఒకే ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి. కరివేపాకు వచ్చేసి అలా తీసుకోండి, మునగాకు వచ్చేసి కొంచెం డ్రై అవ్వాలి అలా. ఇవి వచ్చేసి ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి నువ్వులు, మెంతులు కొన్ని, జీలకర్ర, మిరియాలు, ఇవన్నీ కొంచెం కొంచెమే తీసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం క్వాంటిటీ వచ్చేసి మేము ఆ 2 పౌడర్స్ చేయడానికి యూస్ చేసాము. హాఫ్ అంటే చూడండి, కొంచెం తక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మనకు ఆ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఆ ఆకు పౌడర్స్ మన బాడీలోకి ఎక్కువ వెళ్ళడానికి ఇవి తీసుకుంటున్నాం కాబట్టి అది డైలీ ఎంత వెళ్ళాలో, ఒక స్పూన్ పొడి వెళ్తే అందులో ఆ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకు దాని బెనిఫిట్స్ చాలా బాగుంటాయి బాడీకి. సో ఇవి తక్కువ వేసుకొని, ఇంకా వేరే నార్మల్గా ఎల్లిపాయ కారం చేసేటప్పుడు నార్మల్గా పప్పులు అవి టేస్ట్ కోసం అవి యాడ్ చేసుకుంటారు కదా, అవన్నీ ఏమి వేయట్లేదు ఇందులో. ఈ ధనియాలు కూడా కావాలండి, ధనియాలు, ఎల్లిపాయలు కూడా కావాలి. సో అవన్నీ ఏమి వేయట్లేదు, ఎందుకంటే మనకి ఆకు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. అవన్నీ వేయడం వల్ల ఒక స్పూన్ పౌడర్ తీసుకుంటే మనము డైలీ ఆ స్పూన్లో ఆకు క్వాంటిటీ తగ్గి వేరేవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అలా ఉండొద్దు అనేసి మేము వేరేవి ఏమి ఎక్కువగా యాడ్ చేయకుండా ఆకు ఎక్కువగా తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నామండి. జస్ట్ ఆయిల్ లేకుండా జస్ట్ డ్రైగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆకులో మాత్రం కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసాము. ఈ ఎండుమిర్చిలో 1 స్పూన్ ఆయిల్ వేసాము, అంతే. ఇంకా వేరే ఏం అవసరం లేదు. డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, ఆ 1 స్పూన్ కూడా అవసరం లేదనుకుంటే మీరు డైట్లో ఉంటే. ఎల్లిపాయలు రెండిటికి షేర్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసేసుకొని ఆకు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని కలిపేసుకోవాలి. డైలీ 1 స్పూన్ ఈ 2 తీసుకోండి, డెఫినెట్గా మీకు బాడీకి చాలా యూజ్ అవుతుంది. మునగాకు ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకోండి, మీకు ఎంత కావాల్సి ఉంటే అంత. వచ్చేసి కరివేపాకు కోసం తీసిపెట్టినవి ఇప్పుడు అవి కూడా మిక్సీ చేసేసి. అండ్ కరివేపాకు కూడా చాలా మంచిది హెల్త్కి అండ్ హెయిర్ గ్రోత్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఈ సీజన్లో అయితే మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయండి ఇవి 2 అయితే. నార్మల్గా 2 ఇయర్స్ బ్యాక్ అయితే మా మమ్మీ నాకు చెప్పకుండా ఈ పౌడర్ పెట్టింది మునగాకుది. తర్వాత బాగుంది, ఏదో కరివేపాకు ఏదో కొత్తిమీర వేసాను అని చెప్పేసి పెట్టింది. గ్రీన్గా ఉంది ఏంటి అంటే, తర్వాత బాగుంది అన్నాక మునగాకు అది అని చెప్పింది. అలా చెప్తే ముందే తినమని. మీ మమ్మీస్ కూడా అలానే చేస్తారు, మనం కూడా మన పిల్లలకి అలానే చేస్తాము. ఏదైనా హెల్తీది పెట్టడానికి దాంట్లో ఏమేసామో చెప్పకుండా పెట్టేస్తాము. మీరు కూడా అలా చేస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో. ఇది వచ్చేసి కరివేపాకు పౌడరు. రెండిటికి చెప్పాను కదండి, 2 అవే ఇంగ్రీడియంట్స్, రెండిటికి హాఫ్ అమౌంట్ యాడ్ చేసేసాము. డైలీ ఒక ముద్దకి 1 స్పూన్ తీసుకోండి, అది బాడీలోకి చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే వెంటనే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసేసుకొని తినేసాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఏదైనా హెల్త్కి మంచిది అని చెప్పేది ఏదైనా మనకు టేస్ట్ అంతగా ఉండదు, కానీ ఇది టేస్ట్ కూడా ఉంటుంది, హెల్త్కి హెల్త్ అండి. మా బాబు కూడా చాలా మంచిగా తింటాడు, డైలీ కూడా ఒక ముద్దకి వేసి పెడతాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.